యేసు క్రీస్తు తండ్రికి ఉన్నటువంటి పేర్లను కూడా ఆయన కలిగి ఉంటాడు. వచనాలు గనక చూసుకుంటూ పోతే నా దగ్గర 20 నిమిషాలు ఉంది 11కు, కానీ ఇంకొక గంట కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి ఫటాఫట్ చెప్పుకుందాం. అల్ఫయు ఒమేగయు నేనే. పాత నిబంధనలో ఎవరన్నారు? యెహోవా దేవుడు. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు. మంచి కాపరిని. పాత నిబంధనలో ఎవరన్నారు? యెహోవా దేవుడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మాట యేసు క్రీస్తు నేను ప్రభువును, నేను రక్షకుడిని, నేను మొదటివాడిని కలపటివాడిని, నేను అల్ఫయును ఒమేగను, నేను గొప్ప దేవుడిని, నేను స్తోత్రార్హుడిని, నిరంతరము స్తోత్రార్హుడిని. ఈ మాటలు, ఈ పేర్లు కేవలము తండ్రికి మాత్రమే పెట్టవలసినటువంటి పేర్లు. ఆ పేర్లను తీసుకుని వచ్చి అపోస్తలుడు ఎవరికి ఆపాదిస్తున్నారు? యేసు క్రీస్తు ప్రభువు వారికి ఆపాదిస్తున్నారు. కనుక చేరి వచ్చినటువంటి క్రైస్తవ సంఘమా, మన ప్రభువు 100కి 100 సార్లు ఆయన తండ్రితో సమానమైనటువంటి దేవుడు అని గుర్తించండి. 4వదిగా యేసు క్రీస్తు తండ్రి చేసిన పనులన్నీ చేయగలవాడు. సృష్టి కార్యం గురించే చెప్పేసాను ఆల్రెడీ. ఇక మిగిలిన పనులు చేయడా? జీవము ఉన్నవాడు, జీవమును స్వయంగా పెట్టి స్వయంగా తీసుకొనగలవాడు, జీవమును ఇవ్వగలవాడు, కలుగునుగాక అంటే కలిగించేవాడు, పాపములను క్షమించేవాడు, తీర్పు తీర్చేవాడు. ఎవరు తీర్చాలి తీర్పు? దేవుడు మాత్రమే తీర్పు తీర్చాలి. కానీ తీర్పు తీర్చేవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22 నుంచి 23 వరకు. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ. తండ్రిని ఎలా ఘనపరుస్తాం మనం? ఒక మాట చెప్పండి నాకు. ద్వితీయోపదేశకాండం 6, 4, 5, 6, 7, 8 ఏం చెప్తుంది మనకు? నీ పూర్ణ ఆత్మతో ఘనపరచాలి, నీ పూర్ణ శక్తితో అంటే బలంతో ఘనపరచాలి, నీ పూర్ణ మనస్సుతో ఘనపరచాలి. యేసు ప్రభువు ఏమంటున్నాడు? తండ్రిని నువ్వు ఎలా ఘనపరుస్తావో నన్ను కూడా అలాగే ఘనపరచాలి, ఏం తేడలేదు అని ప్రభు స్వయంగా తన నోటితో చెప్తూ ఉంటే నువ్వేమంటావు? అదే కాదండి, ఆయన ఆరాధించదండి. క్రైస్తవ సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘ తలుపులు బారుగా తెలుసుకొని పిలుస్తున్నాయి మిమ్మల్ని. క్రైస్తవ సంఘం లోపలనే ఉన్నప్పటికీ ఇంకా క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు సైతం తెలియనటువంటి చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మిమ్ములను ప్రేమతో పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. యేసు క్రీస్తును దేవునిగా అంగీకరించి యేసు క్రీస్తును స్వంత రక్షకునిగాను, దేవునిగాను, ప్రభువుగాను నిర్మలమైన మనస్సాక్షితో మీ హృదయములయందు యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని ఆహ్వానిస్తున్నాం. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని